హాయ్ విఎస్, మీరందరూ ఎప్పుడు చేసే కామెంట్ అనండి, ఇంకోటనండి, సార్ అపాయింట్మెంట్ దొరకదు. ఇది మీరు చూస్తా. ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చే వాళ్ళేమో ఏదో లేని సార్ తిప్పలు పడి తెచ్చుకుందాం అంటూ ఉంటారు. కొందరేమో రివ్యూ అయిన ఇబ్బంది. మీకు ఎప్పుడూ నేను కారణం చెప్తూ ఉంటాను. ఎవరైతే కొంచెం సెక్షువల్ ఇష్యూస్ ఉండి కప్పులు వచ్చినా, లేదా పిల్లలు పుట్టట్లేదని కప్పులతో పాటు వాళ్ళ పేరెంట్స్ గార్డియన్స్ వస్తూ ఉంటారు. నేను ఒక 7 నిమిషాలు పెట్టుకొని ఉంటాను. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అది 10-15 నిమిషాలు కూడా కావచ్చు. అటువంటి 10 మంది అయితే ఏమవుతుందండి, ఖచ్చితంగా ఆ 16వ పర్సన్ ఒక 2 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఇంతకుముందు కూడా కారణం చెప్పాను. కానీ ఈ మధ్యలో ఏం చూస్తున్నానంటే, ముఖ్యంగా సార్ నాకు 0 స్పర్మ్ కౌంట్ ఉంది, మీరేమో టీసా చేయాలన్నారు, మీ అపాయింట్మెంట్ దొరకలేదు. సో నేను ఎక్కడో దగ్గరలో ఉన్న ఫిజిషియన్ను ఇంకోరినో కలిశాను. వాళ్ళు మేము టీసాలు అంత మైక్రో సర్జరీస్ చేయమండి, ఓపెన్ చేస్తాము అని ఓపెన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. సరే ఓపెన్ చేశారు, పర్వాలేదు. బయాప్సీ రిపోర్ట్లో చూస్తే ఫ్యూ స్పర్మ్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు నాకు టీసా చేయండి సార్, ఇప్పుడు దొరికింది అపాయింట్మెంటు, నేను ఐవీఎఫ్కి వెళ్తాను అని వచ్చారు. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఏమవుతుందో తెలుసా అండి, మనము టీసాలో జస్ట్ నీడిల్తో చేస్తాము, అంటే ట్రామా అనేది ఉండదు. లోపల చాలా మైనర్ ప్రొసీజర్ అది. ఓపెన్ చేసినప్పుడు కుట్లేయడము, తర్వాత ఆ ఏరియా అంతా ఫైబ్రోస్ అయిపోతుంది. నాకు రెండోసారి టీసా చేయాలని ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీ గురించి ముఖ్యంగా ఎవరైతే సార్ 0 స్పర్మ్ ఉంది, మాకు నెక్స్ట్ స్పర్మ్ ఉందో లేదో అని మీ వీడియోస్ ద్వారానే నాలెడ్జ్ వచ్చి డైరెక్ట్ మేము టీసాకు వచ్చాము, కానీ మీ అపాయింట్మెంట్ లేదు అని మీరు అనుకుంటే, మీ అందరికీ వెన్స్డే అండి. వెన్స్డే మీరు ఎప్పుడు వచ్చినా, ముఖ్యంగా 2 నుంచి 3:30కు 2 to 3:30 ఆఫ్టర్నూన్ కనుక మీరు రాగలిగితే, మీకు ఒకవేళ రెగ్యులర్ అపాయింట్మెంట్ లేకున్నా కూడా 1 గంట వెయిట్ చేయగలిగితే ముందున్న వాళ్ళు ఉంటారుగా. సో వాళ్ళకు చూస్తూ మిమ్మల్ని మధ్యలో అయినా చూసి, మీకు చక్కటి సింపుల్ ప్రొసీజర్ టీసాతో మనకు స్పర్మ్ ఉందా లేదా, ఉంటే ప్రాబ్లం ఏంటి, దానికి కారణాన్ని అలా నేను కనుగొంటూ ఉంటాను. కనుగొని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. రెండో పర్సన్స్ అంటే ఇవి నేను చాలా చూశాను. మీరు ఓపెన్ చేసుకొని వస్తారు, వాడేమో పెయిన్ అని వస్తారు. కొందరు సార్ ఇంకా అవకాశం లేదా అంటే, నాకు ఆ ఏరియా తక్కువ అయిపోయింది, అది నా బాధ. రెండవది సర్కంషన్. సార్ మీ దగ్గర ఏమో సర్కంషన్ చేసుకోవాలని, ఖచ్చితంగా చేసుకోవాలనే మా కోరిక, బట్ మీ అపాయింట్మెంట్ దొరకదు. వాళ్ళకి ఇంతకుముందు చెప్పే, మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాను. మీరు మంగళవారం అండి 2 to 3:30 డైరెక్ట్ వాకిన్ రావచ్చు. 30 to 45 మినిట్స్ మీరు వెయిట్ చేయగలిగితే, నేను ఖచ్చితంగా చూసి మీకు అవసరం ఉందో లేదో తెలుసుకొని, అవసరం ఉంటేనే మీకు సూంతి సర్కంషన్ చేస్తాను. సో దయచేసి సార్ మాకు అపాయింట్మెంట్ దొరకలేదని, ఎయిదర్ టీసా కోసం, టీసా అంటే టెస్టికులర్ స్పర్మ్ 0 స్పర్మ్ ఉండే వాళ్ళకి చేసే ప్రొసీజర్, లేదా మీ కారణాలు చెప్తూ ఉంటానుగా, సర్కంషన్ ఎవరికి అవసరమో, మీకు ఇంకా అవసరం లేకున్నా డౌట్ ఉందని మీరు ఫీల్ అయితే, సర్కంషన్ వాళ్ళకు మంగళవారము, టీసా వాళ్ళకు బుధవారము 2 to 3:30 డైరెక్ట్ వాకిన్స్ మీరు రావచ్చండి. అయితే ఇక్కడ ఇంకో చిన్న మతలబు ఉంది. మొన్న చూశాను, మొన్న అంటే వారంలో 2-3 చూస్తూ ఉంటాను. సార్ మీరు ఒక మంచి వీడియో చేశారు సార్, ఫ్రెన్యులార్ టేర్ అని చేశారంటే, ఇక్కడ ఏదో స్కిన్ టైట్ ఉండి టేర్ అయిపోతే బ్లడ్ వస్తుంది, మీ వాళ్ళు ఏమో ఫోన్ చేస్తేను లేదంటారు. వాళ్ళకి ఈ మాట చెప్పలేము. ఒకవేళ ఫ్రెన్యులార్ టేర్ జరిగి ఉండి స్కిన్ కట్ అయ్యి పైన భాగంలో స్కిన్ కట్ కావడం, లేదా వెనుక భాగంలో అలా ఉంటే, మీరు దయచేసి మార్నింగ్ ఎప్పుడైనా సరే 9 o'clock నుంచి ఈవినింగ్ 4:30 లోపల, సార్ తర్వాత అంటే అట్లీస్ట్ ప్రెజర్ పెట్టి, మీకు ఫ్రెన్యులార్ టేర్కి ఏం చేయాలో కూడా చెప్పాను, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినా దయచేసి డిలే చేయకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఎస్, మీకు సురేందర్ సార్ ఉండే హాస్పిటల్లో అపాయింట్మెంట్ లేదు అని మీరు అనుకుంటే, నేనుండే ఆండ్రో కేర్లో నా అపాయింట్మెంట్ మీరు ఇబ్బంది అని ఫీల్ అయితే, నేను మీకు చేస్తున్న సహాయం అనుకోండి, లేదా నాకు మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చారని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చేసే సహాయం అని దయచేసి అనుకోవద్దండి. మీరే నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. మీకు ఎగ్జామిన్ చేసి చిన్నపాటి ప్రొసీజర్ ఉంది, మీ ప్రాబ్లం నాది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మిగతా ఉన్నా కూడా ఈ రోజులు కాకుండా మిగతా రోజుల్లో మీరు ఎప్పుడు వచ్చినా 1 గంట లేదా 2 గంటలు మీరు వెయిట్ చేయగలిగితే, ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చినా చక్కగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, మీకు నేను ఒక అవకాశం ఇచ్చినట్టు, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఫీల్ అవుతూ మీ ప్రాబ్లమ్స్ని చక్కగా ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్.